కాకరాక నిశ్శబ్దంగా ఉన్న టాలీవుడ్ మొత్తాన్ని ఒకటేసారి విధ్వంసం సృష్టించిందనమాట. ఇద్దరు గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా తీసి ఎలాగైతే హిట్ కొట్టారో ఇప్పుడు అలాగనమాట. మన 'మాస్ మహారాజా' రవితేజ అన్నయ్య సినిమా ఎంత హిట్ అయిందో, అలాగే మన 'కాక' నుంచి వచ్చిన 'గ్లిమ్స్' కూడా అంతే లెవెల్‌లో హిట్ అయితుందనమాట. నాకైతే బాగా అనిపించింది 'గ్లిమ్స్'. 'గ్లిమ్స్' చానా రోజుల తర్వాత వయసుకి తగ్గ సినిమా లాగా అనిపిస్తుంది. నిజంగా మనకి బ్లడ్ బాత్ అని చూపించారు గదా! మనకప్పుడు అర్థం కాలేదనమాట. అంటే సినిమా ఏదో ఉంటది అనుకుని డైరెక్ట్‌గా మనకి ఏదైతే 'జైలర్‌లో' ఉందో అలాంటి క్యారెక్టర్ లాగా చూపించబోతారు 'కాక' అనమాట. ఒక తాళం చేప చేపల వలలో అంటే చేపలు వేస్తుంటాడు కదా! అక్కడ నదిలో పడిపోతే తాళం తీయడానికి వచ్చినప్పుడు మొత్తం గన్స్ మొత్తం దానికి అయస్కాంతానికి అతుక్కు రావడం నిజంగా బా అనిపించింది. కొత్తగా ఉంది. భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అలాగే మొన్నొచ్చిన 'డాకు మహారాజు' లాంటి బ్యాక్‌గ్రౌండ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టబ్బా! ఏదో ఒక డిఫరెంట్‌గా కొత్తగానే ఆలోచిస్తుర్రు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకైతే సినిమా బాగానే ఉండేటట్టుంది. గతంలో మనం అలాగే 'రవితేజ' మూవీ గురించి కూడా మాట్లాడుకున్నాం అనమాట. 'ఇరుముడి' సినిమా కంటే ముందే ఒక వారం ముందే సినిమా హిట్ అయ్యేది రాసి పెట్టుకునే ఎలాగో ఇదే మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. ఒకసారి లుక్ ఎయండి. ఇప్పుడు కూడా చెప్తున్నా డెఫినిట్‌గా 'కాక' ఒక రేంజ్‌లో ఉంటది. దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ గ్లిమ్సే మనకి అర్థమయ్యేలా చేసిందనమాట. నాకైతే బాగా అనిపించింది. ఒక కొత్త గెటప్‌లో మన 'మెగా' బాస్‌ని ఎలా చూడాలో అలా చూపించారు. ఎప్పుడు చూడని ఒక కొత్త అవతారంలో, ఎప్పుడు చూడని ఒక కొత్త గెటప్‌లో, ఎప్పుడు చూడని ఒక లుక్స్ అన్నమాట. డిఫరెంట్ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు చూడని లుక్స్. 'డాకు మహారాజులో' మనకి బాలయ్య బాబుని ఎలా చూస్తుందో అలాగనమాట. ఎప్పుడు చూడని లుక్స్ అన్నీ ఒకటేసారి అంటారు చూసినవా? అది ప్రపంచం మొత్తం దండయాత్ర చేసేలాగా ఉంది. అలాగే 'బాస్' లుక్స్ అని ఒకటేసారి దండయాత్ర చేస్తే ఎలా ఉంటదో అలా ఉంది. నాకైతే బాగా అనిపిస్తుంది. అబ్బా! ఎవరైతే ఇంకెళ్ళి చూడలేదో ఒకసారి లుక్ ఎయనీకి అనుకుంటే మన 'మహారాజ్' యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఎళ్ళి ఒకసారి లుక్ ఎయండి. ఓకే.